ఈ అగ్నితత్వ రాశుల వాళ్ళకి భూతత్వ రాశులన్నా, జలతత్వ రాశులన్నా శత్రుత్వం ఉంటుంది. భూతత్వ రాశులంటే వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి. జలతత్వ రాశులంటే కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి. ఎందుకంటే అగ్నికి నీరు తగిలితే అగ్ని చల్లబడుతుంది. అగ్ని పైన మట్టి వేస్తే అగ్నిశక్తి తగ్గిపోతుంది. కాబట్టి భూతత్వ రాశులు, జలతత్వ రాశులు, అగ్నితత్వ రాశుల వాళ్ళకి శత్రుత్వంగా ఉంటారు. వాయుతత్వ రాశులు మాత్రమే అగ్నితత్వ రాశుల వాళ్ళకి మిత్రులుగా ఉంటారు. మిథున రాశి, తులారాశి, కుంభరాశిని వాయుతత్వ రాశులు అంటారు. ఎందుకంటే అగ్నికి వాయువు తోడైతే అగ్నిశక్తి పెరుగుతుంది. కాబట్టి మేషరాశి, సింహరాశి, ధనుస్సు రాశి అగ్నితత్వ రాశుల వాళ్ళు సాధ్యమైనంత వరకు జీవితంలో ప్రతి విషయాన్ని పూర్తిగా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే కాకుండా ఎదుటి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించే ప్రయత్నం చేయాలి. ఎదుటి వాళ్ళ భావాలకు, ఎదుటి వాళ్ళ ఎమోషన్స్కు విలువ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయటం మంచిది.